అవగాహన కలిగించడం కోసం మాట్లాడుతున్నమాట. వాక్యం విని ఎందుకు నువ్వు పడిపోతున్నావు? వాక్యం ఏం చెప్తుంది? కష్టకాలాల్లో దేవుని మీద ఆధారపడాలి. పాపం చేసే ప్రేరేపణ వచ్చినప్పుడు యోసేపు వలె దేవుని వైపు చూడాలి. లోకం నిన్ను ముట్టినప్పుడు, శత్రువుని తాకుతున్నప్పుడు దేవుని నిబంధనలోకి నువ్వు రావాలి. ఆ ప్రార్థన చేసుకోవాలని వాక్యం చదువుతుంటే నువ్వు దాన్ని పక్కన పెట్టి తిరుగుతున్నావు అంటే నీలో నాటబడిన దేవుని వాక్యాన్ని అపవాదెత్తుకొని పోయాది. వాడెవడో పాయింట్ మీద పాయింట్ వేస్తున్నావు. వాడు పాయింట్ కాదు, ఎవడితో వేసుకుని వస్తున్నావు. నిజంగానే ఇప్పుడు కష్టపడి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి వాళ్ళు ఎంతో దర్శనం పెట్టుకుని ఎంతో భారం పెట్టుకొని వాడి మీద ఎన్నో కళ్ళకంటే వీడు తిరుగురు పోతాం. రోజు తిరుగురు పోయాలి కూడా చుట్టూ కట్టింగ్ చేసుకుని కాపాడుతారు. వాడు పెండేది వీడికి సొంతం చెప్పు. వాడు పెండేది కానీ ఈడు సైడ్ ఇరిగిపోవడానికి ఈ సై నుంచి ఇటే ఈ చుట్టూ తెమ్మరేపెత్తడం. దెయ్యం దూరదుకు నెత్తి మీద దర్శనం. దేవుడు మా నాన్న సేవకుడు, మా అమ్మ సేవకురాలు, వాళ్ళు దేవుని కోసం బతికేవాళ్ళు, దేవుని యొక్క నీతిని బతికేవాళ్ళు. ఈ పిల్లి గడ్డం పెంచుకోకూడదు, ఈ తలక కట్టింగ్ డెప్పు కట్టింగ్ రౌండ్ వేపించుకోకూడదు. నేను ఒక మంచి కుటుంబంలో బతికేవాడిని, పేరు ప్రఖ్యాత పొందిన దేవుని యొక్క నీతిలో జీవించబడేవారు. వాళ్ళకి నేను మాదిరిగా ఉండాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళు ఆరాధించే దేవునికి నేను అడ్డుగా ఉండకూడదని ఒక దర్శనంలో నిలబడకుండా సాతాను వాడిని చూపించింది మాదిరి.